పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మహాజ్ఞాన సొలొమోను రాజు రాసిన పరమగీతం మొదటి అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరూ కూడా దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థనతో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరంగా మీ దివ్య గ్రంథములు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకు మన నేత్రములు వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమేన్. పిల్లల పరమగీతంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని నోటి ముద్దులతో ప్రారంభమైంది. ఇక్కడ నోటి ముద్దు గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ముద్దు ప్రేమ గుర్తని నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనుచున్నా. అతను యేసు ప్రభు నన్ను అనగా సంఘాన్ని ఆయన నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనుచున్నా. ముద్దు ప్రేమ గుర్తు. ఆయన ప్రేమను వెల్లడించాడు. ఆయన తన రక్తమంతా మనకు చిందించి తన కొరకు ఏమి ఉంచుకోనకుండా ఒక చుక్క రక్తం నీళ్ళు ఉంచుకోనకుండా అంటే మన కొరకు ఆయన దారిపోసా. ఇందుని బట్టి చూస్తే ఆయన ఎంత ప్రేమలో కూడా ఆలోచించాలి. కాబట్టి అది మొదటి ముద్దు మరి తండ్రి ముద్దు అని చదివాం. తండ్రి ముద్దు గురించి ఎక్కువ గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్న ప్రోగ్రాం స్తోత్ర. ఇప్పుడు రెండవదిగా మరి దైవ కుమారుని ముద్దు. దైవ కుమారుని ముద్దు. కుమారుని ముద్దు సరే కుమారుని ముద్దు బ్రాకెట్ దైవ కుమారుని ముద్దు రెండు కంబైన్కి వస్తాయి. బాగా అర్థం చేసుకో. చూడండి వాక్యం రాయబడిందంటే దావీదు మహారాజు అంటున్నారు కీర్తన గ్రంథంలో 2:12 అంటున్నా ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన కోపించును. చూసారా, కుమారుని ముద్దు పెట్టుకుని నేను ఆయన కోపించినట్టున్నా. ఆయన కోపం త్వరగా రగులుకున్నాడు అన్న. దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కుమారుని ముద్దు పెట్టుకుని అన్నప్పుడు ఇంట్లో ముద్దులు కుమారుడు ఒకే కుమారుడు అయినట్టయితే ఆ కుమారుని ఒక కుమారుడు ఎంతమంది చిన్న బిడ్డ కుమారుడు ముద్దుగా ముద్దుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటారు. వాళ్ళు ఎక్కువ ముద్దులాడుతుంటారు. ఎక్కువగా ముద్దులు పెట్టి ముద్దులుగా చేస్తుంటారు. చూసారా, చాలా మంది ఈ రోజుల్లో మరి ఇంకా ఎక్కువగా వాక్యం ఉంది కాబట్టి కుమారుడు ముద్దు పెట్టుకోవాలని దేవుని మాట వింటే ఇంకా ఎక్కువ ముద్దులు పెడుతుంటారు. ఇంకా ముద్దులుగా చేసేస్తుంటారు. పిల్లలు వాక్యానుసారం పెంచకుండా ముద్దులతో పెంచి ముద్దులు చేస్తారు. దీనికి ఒక చోట మనకు కనిపిస్తుంది. 2వ రాజుల గ్రంథం 2:23 కొంత పిల్లలు ఇక్కడ చూడండి. వాళ్ళ క్లియర్ వాళ్ళ కార్యం ఎలాగ చూడండి. ఇక్కడ అక్కడ నుండి అతడు బేతేరునకు ఎక్కి వెళ్ళాను. అతడు పోచుండగా బాలురు పట్టణం నుండి వచ్చి గోడివాడ ఎక్కిపోమని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చూసారా, ఇది జరిగిన కార్యం. చిన్నపిల్లలు దేవజనుడు పోతున్నా బేతేలుకి ఎక్కి వెళ్ళొచ్చున్నాను. వాక్యం రాయబడింది. బేతేలుకి ఎక్కి వెళ్ళొచ్చున్నాను అంటే దేవుని సన్నిధి బేతేలు దేవుని మందిరం. దేవుని మందిరం ఉన్నతమైన స్థానం. అది అందులో ఎక్కి వెళ్ళొచ్చున్నాను వాక్యంలో. ఇక్కడ కూడా కొత్త అపొస్తలుల గారు కూడా పేతురు యోహాను శృంగారం దేవాలయం ఎక్కి వెళ్ళొచ్చున్నాను కూడా అక్కడ రాయబడింది వాక్యంలో. అపొస్తలుల గారు చూసినట్టయితే మనము అక్కడ కూడా శృంగారం దేవాలయము పేతురు భక్తులు ఎక్కి వెళ్ళొచ్చున్నాను వాక్యం రాయబడింది. పగల 3 గంటలప్పుడు చూసారా, వాళ్ళు పేతురు యోహాను ఎక్కి వెళ్ళొచ్చుండేది ఎక్కడ దేవాలయానికి ఎక్కి వెళ్ళొచ్చుండేది అనే వాక్యము తేటగా రాయబడినది. అపొస్తలుల గారు 3వ మొదటి చూసినట్టు మనకు అర్థమవుతుంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును
యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా, ఎక్కి వెళ్ళుచుండగా. ఎందుకంటే ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి, పుట్టుకుంటూ అని చరిత్ర అక్కడ ఉంది, అది మనకు ఇప్పుడు ఎక్కి వెళ్ళుచుండగా ఆ విషయం మనకు కావాలి. శృంగారం దేవాలయం అంటే ఎక్కి వెళ్ళుచున్నా. శృంగారం దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా దేవుడి మందిరానికి ఎక్కి వెళ్ళుట అంటే దేవుడి మందిరం ఉన్నతమైన స్థానం అని అర్థం, ఉన్నతమైన స్థలం. ఇక్కడ బేతేలులో దేవుడి మందిరం, ఎలీషా ఎక్కి వెళ్ళొచ్చున్నా. కానీ దేవుడి మందిరానికి వస్తున్నాం అంటే మనము అది ఉన్నతమైన స్థానం అని అర్థం. ఇప్పుడు మీకంతా తెలిసినట్టుగా ఎన్జీ రోడ్లో బెంగళూరులో సుమారు 24 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 24 అంతస్తుల పైన మినిస్టర్స్ మీటింగ్ జరిగింది అనుకున్నాం, కొంత మీటింగ్ చేస్తున్నాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న దేవుడి సన్నిధి ఉన్నతమైన స్థానం. వాళ్ళు అంత ఎత్తులో ఉన్నప్పుడు కూడా దేవుడి సన్నిధి అంతగానో ఉన్నతమైన స్థలం. ఎందుకంటే ఆయన మహోన్నతుని బైబిల్ రాబడేది. కీర్తన 91 అధ్యాయం 1 వచనం అంటున్నా, మహోన్నతం చాటుని అంటున్న వాక్యంలో నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు. చూసా, మహోన్నతం చాటున మన దేవుడు మహోన్నతుడు. ఆ చాటున ఆయన సన్నిధి ఉన్నతమైన సన్నిధి అని అదే అనమాట. ఉన్నతమైన సన్నిధి, దేవుడి సన్నిధి ఉన్నతమైనది, మహోన్నతమైన సన్నిధి. ఆ సన్నిధిలో దేవుని బిడ్డ ఆరాధిస్తున్నా మహోన్నతుడు చాటున. అంటే ఆ సన్నిధిలో గొప్ప భాగ్యాలను దాచించా. కొలసి 2:3 ఆ ఉన్నతమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఏమేమి పొందుకోవచ్చు ఆయన ద్వారా అంటే, మరి బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయనంటే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఆరోగ్యం మలాకి 4:2 చూపిస్తున్నా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి దూడల గంతులైనట్టు గంతులు వేదురు. చూచారా, ఎంత గొప్ప భాగ్యం దేవుని సన్నిధిలో. ఆయన మహోన్నత నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన మహోన్నతమైన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన సన్నిధిలో మనకు చాలా గొప్ప భాగ్యాలు ఉన్నాయి. మరి బుద్ధి జ్ఞానం సర్వ సంపద ఉన్నాయి ఆయన సన్నిధిలో. మరి ఆరోగ్యమైనది, ఆరోగ్యవంతుడు క్రమం దూడలో గంతులు వేస్తుంటా. దూడ క్రోవ పడ్డాలంటే తల్లి పాలు బాగా తాగాలి, అప్పుడు అది క్రోవ పడుతుంది. అదేవిధంగా మనం కూడా తల్లి కంటే ప్రేమగా యేసు ప్రభు యొక్క పాలు సమృద్ధిగా వాక్యమైన పాలు తీసుకున్నప్పుడు లక్షలు ఎదిగి రాకలు ఎత్తబడగలరు. అదేమాట అర్థం. మొదటి పేతురు 2వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ 1, 2, 3 చదువు మన అర్థమైపోతుంది. ప్రభు దయాళుడని మీరు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షణ ఎదగాలంటే వాక్యమైన పాలు అవసరం. చిన్నబిడ్డ ఎదగాలంటే తల్లి పాలు అవసరం. అదేవిధంగా మరి ఆత్మలు ఎదగాలంటే, రక్షణ ఎదగాలంటే వాక్యమైన పాలు అవసరం. వాక్యమైన పాలు మనం సమృద్ధిగా చేసుకొని రక్షణ ఎదిగి రాకలు ఎగరాలి. రక్షణ ఎదిగి రాకలు ఎత్తబడినవారు 7 విందు, వదిలేపెట్టినవారు 7 శ్రమలు. ఈ ఎత్తబడినవారు 7 విందు అని మరి ఎత్తబడిన సంఘం యొక్క సాక్ష్యం. అతను విందుశాల తోడుకోపోయిన వాక్యం రాబడింది. ఎత్తబడిన సంఘాన్ని విందుశాల తోడుకొని పోతాడ అని సంఘం సాక్ష్యం ఇస్తారు. మరి పరగతి 2వ అధ్యాయం 4వ వచనంలో అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజమెత్తాను. చూసా, అతను విందుశాల తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజమెత్తాను. ధ్వజం అనేది జెండా ఎవరైతే జయించేవాడో జెండా ఎత్తగలరు, ఓడిపోయినా జెండా ఎత్తలేరు, జయించిన వాడు జెండా ఎత్తగలరు. ఆయన మరి ప్రేమను ధ్వజం ఎత్తాడు, ప్రేమ జెండా. దీని అర్థం ఏంటంటే ఆయన లోకాన్ని జయించాడు, ప్రేమతో జయించాడు. అదే అర్థం. ప్రేమతో లోకాన్ని జయించాడు. ఆ రక్తం ఇచ్చి మరి లోకాన్ని జయించాడు. అనేక రక్తం చిందించి లోకాన్ని జయిస్తుంటా. ఈ రక్తమే చిందించి లోకాన్ని జయించాడు. అందువల్ల ప్రేమతో జయించాడు. ప్రేమ ధ్వజాన్ని ఎత్తుతున్నా. జపాన్ మహిళలు కూడా మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అతని స్నేహితులు కూడా అతని స్నేహితులు మరి ర్యాకెట్లో వెళ్ళారు, చంద్రలోకానికి వెళ్ళారు. చంద్రలోకంలో ఒక జెండా నాటించారు.
మొట్టమొదటిగా చంద్రలోకంలో అడిగిపెట్టిన వారు మేమేనే. ఎందుకనగా మరి ఆ నేల్ ఆమ్స్ట్రాంగ్ క్రిస్టియన్ అతను చిన్న న్యూ టెస్ట్మెంట్ పుస్తకం ఉంది. అక్కడ మూన్లో ల్యాండ్ కాగా రాగారు. అక్కడ వెంటనే ఆ చంద్రలోకంలో అడుగుపెట్టి వెంటనే అన్నాడట. ఇదో గర్వకారణం. ప్రపంచంలో కోట్ల ప్రజలుగా మొట్టమొదటి నేను ఒక్కరిని మాత్రమే చంద్రలోకంలో అడుగుపెట్టానని అన్నాడంటే గట్టిగా. చూసారు అందుకు గర్వకారణం. అవును, రేపు ఎక్కడ అడుగుపెట్టిపోతున్నాం అంటే బంగారు వీధులు అడుగుపెట్టిపోతున్నాం. చూసారా, మనం ఎన్ని అల్లుడే చెప్పాలని. అది అది స్వచ్ఛమైనటువంటి పట్నం రాజవీధి, శుద్ధ స్వర్ణం అన్నది వాక్యంలో. పల్లవ పట్నం రాజవీధి అంట. మీరు ప్రకటన 20వ అధ్యాయం మీరు చూసినప్పుడు ఆ 21వ అధ్యాయంలో ఆ పట్నం రాజవీధి 19 వచ్చి చదవాలి, 19 నుంచి కొన్ని వచ్చి బాగున్నాయి. ఆ పల్లవ పట్టణం వివరాలను చూపిస్తున్న ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానవిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతం రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము, 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణం రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. పట్టణం రాజవీధి చూసారా, శుద్ధ స్వర్ణం, అప్పటమైన బంగారం, కలిసి లేని బంగారం. రేపు నేల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రలోకి అడిగిపెట్టి మట్టిలో అడిగిపెట్టి ఆ చంద్రలోకి మంది మన్నే, భూలోకమే చంద్రలోకి మన్నే. ఏమైనా తీసుకురాలంటే మూట కట్టి తీసుకెళ్ళా. మూట విప్పితే అది మన్నం. భూలోకం మన్నం, చంద్రలోకం మన్ను ఉంది. అక్కడ కొండ, ఇక్కడ కొండలే, అక్కడ మరి ఇక్కడ సెలయాలు అంతా. ఎందుకంటే ఆ మట్టిలో అడిగిపెట్టి నేల ఆమ్స్ట్రాంగ్ హల్లెలూయా అంటే మన మహిమలో బంగారు విధులు అడిగొట్టి మనము నేను హల్లెలూయా చెప్పాలి, ప్రభు స్తోత్రం చెప్పాలి. చూసారా, అక్కడ జెండా నాటించా జయించినామని. మరి జపాన్ మహిళలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ వాళ్ళు ఎక్కింది. అక్కడ జెండా నాటించా ఈ శిఖరాన్ని ఎవరు ఎక్కడమే ఫస్ట్ ఎక్కింది అని. మోషే అమలేకు జయించిన తర్వాత అంటున్నాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టా. అది యెహోవా ధ్వజం అని అర్థం. నిస్సి అంటే ఎబ్రీ భాష ధ్వజము అన్నాడా. నిర్గమకాండం 17:15 వచ్చిందో. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి యెహోవా నిస్సి అమలేకు జయించాడు, బలిపీఠం కట్టాడు, యెహోవా నిస్సి అని పేరు పెట్టా. అది యెహోవా ధ్వజం అని అర్థం. ప్రభుత్వాలు జయం పొందారు మీరు. అవును పేరు. కాబట్టి ఈ విధంగా పరమించాల గొప్ప సత్యాన్ని నేర్చుకుంటున్నా. రెండవ మరి ఆ ముద్దలు బట్టి రెండవ ముద్దు మరి కుమారుడు ముద్దు అని అంటున్నా. కుమారుడు ముద్దు పెట్టుకుని చాలా మంది మనం చూసాం కదా, అక్కడ ముద్దు పెట్టుకుని ముద్దు చేశారు. 42 ఆడు ఎరుగు కొట్టొచ్చి వాళ్ళు అందరినీ చేసేసాయి, చంపేశాయి. దీనికి కారణం ఏంటి? తల్లినే కారణం. తల్లిని సరైన రీతిగా బిడ్డను పెంచలేదు, ముద్దులు పెట్టి ముద్దు చేసేసారు. అవును ప్రేరా. కాబట్టి బాలునికి చిన్నప్పుడే నువ్వు వాక్యం తాను పెంచినట్టయితే వారు దాన్ని తిరిగిపోడంట. అది కూడా క్లియర్ వాక్యంలో ప్రతి తల్లిదండ్రులు గ్రహించుకోవాలి. ఇది 6:7 వచ్చినాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయము. నింట కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడు. చూసారా, వాటి గురించి మాట్లాడా. పిల్లలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, డోర్ వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, లోపల వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు కూడా వేటి గురించి దేవుడి వాక్యం గురించి మాట్లాడా. అప్పుడు పెద్దవాడు దాన్ని తొలగిపోడు అని క్లియర్ ఉంది వాక్యంలో. సామెత 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే అది చెప్తా తెలుగులో సామెత,
మొక్క ముందే మ్రాణ వంగున అంటున్నా. మొక్కలు వస్తే చెట్టు స్ట్రైట్గా వస్తుంది. మ్రాణైతే వంచలే. మళ్ళా చిన్నప్పుడే బిడ్డలు సరైన మార్గం నడిపిస్తే ఒక పెద్ద మార్గం తొలిపోడు అంటే వాక్యంలో. నేను ఎప్పుడు చెప్పిన ప్రేయర్ పోతుంటా బెంగళూరులో. అక్కడ ఒక రోడ్డు, అక్కడ వచ్చిన చెట్టు ఫుట్పాత్, ఈ ఫుట్పాత్ ఎట్టు వంగింది చూసారా. ఆ విధంగా పిల్లలు కూడా మొక్కలో ఉంచాలి. చిన్నప్పుడే దేవుని వాక్యం పెంచినట్లయితే వారు పెద్ద దాన్ని తొలగిపోరంట. చూసారా, ఇది కుమారుని ముద్దు. రెండోది అందులోనే దైవికం పోతే దైవ కుమారుని ముద్దు పెట్టుకోండి. అదే యేసు ప్రభు కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు దైవ కుమారుని ముద్దు పెట్టుకోండి. అంటే యేసయ్య ప్రేమను గుర్తు ఏంటంటే ఆయన నీకు చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టయితే నాకు రావాల్సిన శిక్ష నా ప్రభు భరించాడు. నాకు రావాల్సిన శిక్ష ఆయన మోసుకొని నాకు బలే సెలవులో తన రక్తము ఒక చుక్క లేకుండా రక్తం నాకు చిందించాడు అని నువ్వు గ్రహించుకున్నట్టయితే నువ్వు ఆయన ముద్దు పెట్టుకోగలవు. అంటే బుద్ధి అంటే ప్రేమ. నీకే నువ్వే ఆయన ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి అన్నమాట. యేసు ప్రభు దేవుడు వాక్యమే దేవుడు. యోహాను 1:1 వాక్యము ఆయందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుడైన వాక్యమే దేవుడు. నువ్వు ముద్దు పెట్టుకున్నావంటే దైవ కుమారుడు ముద్దు అంటే ఆ దైవ కుమారుడు ఎవడు? వాక్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని గాయకుని అర్థం అనమాట. అప్పుడు అదే క్రీస్తు యొక్క దైవ కుమారుని ముద్దు పెట్టుకున్న అర్థం ఏంటంటే దైవ కుమారుడే వాక్యం. ఆ వాక్యం శరీరధారి లోకానికి వచ్చిన వాక్యం రాబడింది. ఆయన వాక్యము ఆ వాక్యం శరీరధారి లోకానికి వచ్చి నీకు బలైపోయా. ఎవరు 1:14 ఆ వాక్యము శరీరధారి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. చూసారా, ఆ వాక్యమే కృపాసంత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు యేసు ప్రభు. ఆయన వాక్యం ఆయన. అర్థమైందా? నువ్వు వాక్యాన్ని ప్రేమించినట్టయితే అదే వాక్యము నువ్వు యేసుని ప్రేమించినట్టయితే ఆయన కొరకు ఇంత త్యాగం చేశారంటే నువ్వు ఆయన ముద్దు పెట్టుకోలేవు. అంటే వాక్యాన్ని ప్రేమించాలని అర్థం అన్నమాట. వాక్యాన్ని ప్రేమించాలో, వాక్యాన్ని గాయకొనగలం, వాక్యానుసారం ప్రవర్తించగలం, వాక్యం ఇతరులు బోధించగలం. చూచారా కలిపారా? ఈ గొప్ప నగ్న సత్యాన్ని ఇప్పుడు మనం మర్చిపోవాలి. కుమారుని దైవ కుమారుని ముద్దు. ఆఖరిగా ఏలెత్త దేవుడు మాట అంటున్నా, నేను ఒక్కనే నీ కొరకు మిగిలిన రోషం వేరు అంటున్నా. అందుకు దేవుడు అంట ఇంకా ఒక్కడేగా తెలియా నీకు 7,000 మంది నాకు బయలును ముద్దు పెట్టుకోనని 7,000 మంది నాకున్నారు. రక్షకులు నేను ఒక్కరిని మిగిలినాను. ప్రవక్తను చంపేశారు, నా పితరులను నేను గొప్పను కాదు అని అనుకుంటూ అతను దేవుడితో నేను రోషం గలవాడని మాట్లాడుతున్నా. మీరు గమనించారు వాక్యంలో వాక్యం రాబడిందంటే మొదటి రాజులు 19:10 చదువుతారా? మొదటి రాజు 19:10 ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యాధిపతి యెహోవా దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాను. వారు నన్ను కూడా ప్రాణం కూడా తీసివేయటకు చూస్తున్నారని మనవి చేస్తున్నారా? నీ కూడా రోషం నేను ఒక్కడు మిగిలి ఉన్నా, నన్ను కూడా చంపాలని చూస్తున్నా దేవా అని దేవుడిని ప్రార్థన చేస్తున్నా. అది దేవుడు ఇచ్చిన జవాబు ఏం తెలుసా? చదవండి 19:18 మొదటి రోజు 19:18 ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి కదా. ఇలా చెప్పిన వాడు దేవుడు ఇచ్చిన జవాబేమి? నేను ఒక్కడిని మిగిలినంటే నువ్వు ఒక్కడే కాదు అనుకుంటా. నేను ఒక్కనే, నేను లేకుంటే ఏమి జరగవు అనుకుంటా చాలా మంది. నేను లేకుంటే దేవుడికి జరగమంటారు చాలా మంది అనుకుంటా. ఇంకా ఎంతమంది దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. నేను తల్లిదండ్రులు ఉంటారు ఇంకా చాలా మంది. అది అర్థం చేసుకో ప్రతి ఒక్కరు కూడా. నేను అని ఒప్పుకోకూడదు. అది ఏదంటున్నా నేను ఒక్కరిని మిగిలినాను ప్రభా నన్ను సంబంధించంటే ఏదా ఒక్కనే కాదు
బయలుకు మోకరింపు బయలుకు ముద్దు పెట్టుకొనగయు. ముద్దు అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే బయలును పూజింపగా ముద్దు పెట్టుకొనగయు. ముద్దు పెట్టి అంటే ప్రేమించుట. కుమారుని ముద్దు అంటే కుమారుని ప్రేమించడం. యేసు ప్రభు ఆ కుమారుడే వాక్యం. ఆ వాక్యమే శరీరధారే లోకానికి వచ్చింది. ఎంత క్లియర్ వాక్యం. మనం ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు మనము ఆయన ముద్దు పెట్టిన అర్థం. ఆయన ప్రేమను గుర్తెరిగినట్టయితే నువ్వే ముద్దు పెట్టుకోగలవు, నువ్వే వాక్యం ప్రేమించగలవు, నువ్వే వాక్యాన్ని హృదయం దాచుకోగలవు, నువ్వు ఇతరులు చెప్పగలవు. గొప్ప సత్యాన్ని గుర్తెరిగి వాడు వాక్యాన్ని ప్రేమించి ముద్దు పెట్టుకనగా వాక్యం ప్రేమించడా. ముద్దు అనగా దైవకోణ ముద్దు అనగా యేసుని ప్రేమించడా. యేసుని ప్రేమించడం వాక్యాన్ని ప్రేమించడా అని అర్థం. కాబట్టి మరి ఇది దైవ కుమారుని యొక్క ముద్దు. దైవ కుమారు ముద్దు పెట్టుకుండా కాబట్టి మనం ఇంత గొప్ప త్యాగం చేసిన ప్రభుని మనం ప్రేమించి అప్పుడు అంటాడు, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అంటాడు. చూసారా? నీ ప్రేమ నాకు ఇంత త్యాగం చేసే ప్రభా, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము అని అంటాడు. కాబట్టి ఈ విధంగా మనం ప్రభుని ప్రేమించి ఆయన కొరకు జీవించి ఆయన సాక్షిగా జీవించి సాక్షిలో జీవించి ఆ నిత్యత్వం వాడు మన స్వాస్థ్యములకు ఆత్మదాన్ని సహాయం చేసి సత్యపరచను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభా దయమేడ కృపల తండ్రి ఆశ్చర్యకరుల మీ ఘనమైన స్తుతిలో స్తోత్రం చేస్తున్నా. ఇంతవరకు మాత్రం అద్భుతంగా ప్రభా మీరు ఇచ్చిన దివ్య బోధకర స్తోత్రంలో మరి మతమైన వాక్యాల కొర స్తోత్రంలో చెప్పని వాక్యం ఏమాత్రం వ్యర్థం కాకుండా అందరి హృదయ వాక్యం భరింపు చేసి వాక్యం నీరు కట్టి 39 నూరంతగా వాక్యం భరింపు చేయండి ప్రభా. ప్రపంచం అంతటి ఎంతమంది అంత వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి ఆదరించి వారి కొరతను తీర్చాను. ఆయన రాణమ్మ గారు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. నీ దాస హై బీపీ అని ప్రార్థన వినపం పంపించింది ప్రభా. నీ దాసులను బట్టి ఆశ్రయించి ఆయన సంపూర్ణ ఆరోగ్యం దాచే కుటుంబాన్ని దీవించమని యేసు బ్రోదరు వేడుకొంటున్నాం తండ్రి. ఆమె యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండుగాక. ఆమేన్.